తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది, దేనికోసం స్టార్ట్ అయింది అనేది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దాంతోపాటు ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అవ్వడంతో యూత్గా మేము ముందుకు వచ్చి మేము పోరాటాలు చేసుకొని నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే అది ఎవరి వల్ల సాధ్యమైందంటే యువత వల్ల సాధ్యమైంది. ఎందుకు సాధ్యమైందంటే ఇక్కడ మాకున్న ఐడియాలజీ వేరు, మేము ఆశించే ప్రభుత్వం వేరు, మేము ఎక్స్పెక్ట్ చేసేటువంటి కంట్రీ వేరు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంత చదువులు చదివినా కూడా ఇప్పుడు ఇక్కడ కొంతమంది లీడర్స్ కూడా చెప్పారు, చదువుకున్న తర్వాత అబ్రోడ్ వెళ్ళే అవకాశాలు చాలామంది ఆశిస్తారు. కాబట్టి అంటే అబ్రోడ్ వెళ్ళాల్సిన అవసరం మనకి ఎందుకు మన ఇండియాని మనం అట్లా మార్చుకోలేమా? ఓవరాల్గా ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవి కూడా యూత్ ఆలోచనల్ని, యూత్కి సంబంధించినటువంటి ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసేలా లేవా? లేవు, ఖచ్చితంగా లేవు. ఒక్క నిమిషం విషయంలో విజయ్ రియాక్ట్ అవుతుంటారు. విజయ్ సార్, ఫస్ట్ థింగ్ ఒకే ఒక ఇష్యూని పట్టుకొని ముందు కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ అయినప్పుడు అదే ముందు మీమ్ పేజ్ దాంతో ఏం లేదు అని చాలామంది తీసి పారేశారు. అలాంటిది ఒకే ఒక ఇష్యూ, ఎడ్యుకేషన్ ఇష్యూ. ఎందుకు ఇంతమంది 21 పీపుల్ సూసైడ్ చేసుకున్న తర్వాత ఒక ప్రభుత్వం అంత ఇన్సెన్సిటివ్గా ఎలా ఉండగలుగుతుంది? ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళకుండా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా, అసలు మా వైపు తప్పు జరిగింది అని ఒప్పుకోకుండా, ఒక ట్వీట్ పెట్టకుండా, అది పెట్టకపోగా మన ప్రధానమంత్రి గారు 4400 రోజులు కుర్చీ కదలకుండా కూర్చొని ఉన్నారు. చాలా ఆయన అంత లాంగెస్ట్ ఎవరు లేరని కితాబ్ పలుకుతున్నారు. ఒకవైపు 21 మంది చనిపోతే వాళ్ళు చేయాల్సిన పని అదా? సో అందుకే ఆ ఒక్క అంశాన్ని పట్టుకొని ప్రతి ఇంట్లో స్టూడెంట్ ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం అయిపోయిందా? అసలు మొత్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించే చర్చ జరగాల్సిన ఒక డిమాండ్ని కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పెట్టలేదు అనే పొలిటికల్ అకౌంటబిలిటీ ఇస్ ద ఫస్ట్ మ్యాటర్. ఇప్పుడు ఏ కార్పొరేట్ కంపెనీలోనైనా ఎవరైనా ఉద్యోగం మంచిగా చేయకపోతే ఒకసారి వార్నింగ్ ఇస్తారు, 2 సార్లు వార్నింగ్ ఇస్తారు. నా ఉద్యోగమే పోదు, నాకు అతీతం ఎవరు లేరు, ఇది నాదే సీటు అంటే ఎవరు పని చేయరు కదా. సో పొలిటికల్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఇస్ ద ఫస్ట్ స్టెప్. మేము ఆల్రెడీ 5 పాయింట్ చార్టర్ జేపీ నడ్డా గారికి ఇవ్వడం జరిగింది. ఆ సంప్రదింపులు కూడా ఉన్నాయి. తిరిగి మళ్ళీ నెల రోజుల్లో మమ్మల్ని కలవడం జరుగుతుంది. 12 ఏళ్లుగా జవాబుదారీతనం లేకుండా ఎన్ని విషయాలు, ఎన్ని సంఘటనలు జరిగినా నేనే రాజు నేనే సొల్యూషన్స్ కి పునాది ఇది, లేకపోతే ఇది ప్రారంభం మాత్రమే అంటారు. 100%. ఒక్క విషయంలో ఒక 2-3 ఇష్యూస్. ఫస్ట్ తమ్ముడు వినయ్ గారు కాక్రోచ్ జనతా పార్టీ కదా, విజయ్ గారు, సో వారు చెప్పిన దానికి నేను ఒకటి ఆన్సర్ చేయదలుచుకున్నాను. నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది తప్పు జరిగింది అనేటువంటిది ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి క్షమాపణ కోరారు, దేశానికి క్షమాపణ కోరారు. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఎగ్జామ్ జరిగింది. ఆ తర్వాత సరే వారి రాజీనామానే ధ్యేయంగా ఉద్యమం నడిచింది. అయినా సరే ఒక అడుగు వెనక్కి తీసుకొని ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రాజీనామా చేశారు. సో ఆ ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో అటువంటివి ఏవి జరగకుండా కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా మోడీ గారు సిద్ధం చేసుకున్నారు. అది దేశ ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టకపోవడం వల్ల 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులకి కాలేజీల నుంచి సర్టిఫికెట్స్ రాట్లా. ఇవాళ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సర్టిఫికెట్స్ రావడానికి కనుక డబ్బులు కాలేజీలకు పే చేస్తే 15 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటే సర్టిఫికెట్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లే. ఇది ఒక పెద్ద క్రైమ్ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దయచేసి అలాగే ఫోకస్ చేయాలి, అది ఫోకస్ చేయాలి. అండ్ కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ చర్చ యూత్కి సంబంధించిన అవకాశాలు ఏ రాజకీయ పార్టీ ఎలా ఇస్తున్నాయి, లేక ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కావాల్సిన అవసరం ఉందా, అది ఇక్కడ జరుగుతున్న చర్చ. ఇంకొకటి కూడా, ఇప్పుడు ఇందాకన్నారు తెలంగాణ ఉద్యమంలో యువత చాలా మంది ముందుకొచ్చారు. ఆ రోజు ఉద్యమంలో మేము కూడా కీలక పాత్ర పోషించాము. యువత వచ్చిన వాళ్ళకి చదువే అప్పుడు కాదు కదా ప్రామాణికమని అక్కడ 2 విద్యార్థి సోదరులు మాట్లాడారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నాయకులుగా ఎదిగిన వాళ్ళందరూ కూడా పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళే. 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు నాయకులు కాలే. యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ యూనివర్సిటీ, అది యూనివర్సిటీ నుంచి వచ్చినా, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినా, అవే తెలంగాణ ఉద్యమానికి కృషాంక్ కావచ్చు, లేకపోతే బాలకృష్ణ కావచ్చు, ఇట్లా అందరూ వచ్చిన వాళ్ళే. అందరం వచ్చిన వాళ్ళమే. అక్కడి నుంచి వచ్చినాడు కదా, అలా గురించి మాట్లాడుకుంటారు. మరి ఇంకొకటి కూడా చెప్తాను నేను, ఇప్పుడు చదువు లేకున్నా ఎన్నికల్లోకి రావాలి ఎంతో మంది ఉన్నారు అంటున్నారు. గతంలో మన దేశంలో విద్యా వ్యవస్థ అంత అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల చదువు లేని వాళ్ళు కూడా వచ్చారు. బట్ ఇవాళ 100% విద్యా వ్యవస్థ అందుబాటులో ఉంది. చదువు ఉండాలి, చదువు ఉంటేనే టెక్నాలజీ, ఇవాళ టెక్నాలజీనే ఇవాళ ఉన్న ప్రజాప్రతినిధులు అందుకోలేకపోతున్నారు. ఇవాళ ఏమంటారు, విద్యార్హత లేని వాళ్ళను రాజకీయ నాయకుల్ని చేస్తే వాళ్ళు ఎదిగితే రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ళకు వచ్చే టెక్నాలజీని వాళ్ళు ఎట్లా అడాప్ట్ చేసుకుంటారండి? 21 కూడా అయిపోదండి. ఎవరి ఎడ్యుకేషన్ 21 ఏళ్ళకి అయిపోతుంది చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిదైనా 21 ఇయర్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిందా?
అంటే నేను చదువు ఉండాలి అని చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు కదా, ప్రజాప్రతినిధులకు కూడా చదువు ఉండాలి, భవిష్యత్ తరాలని బాగా రూల్ చేయాలి, తెలంగాణ రాబోయే అభివృద్ధి కాలంలో ఆ చెందాలి. కండిషన్ అందరికీ పెడదాం. Definitely ఒకరికే ఉండాలి. కాదు. ఎగ్జాక్ట్లీ Education ప్రీతి గారు రియాక్ట్ అవుతున్నారు. ప్రీతి గారు టోటలీ సార్. ఇప్పుడు అందరు గతం గురించి మాట్లాడుతున్నారు, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్. Okay. ఇప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్ అండి? ద సొల్యూషన్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్, ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు మనం చెప్పగానే రేపు వీల్ నాట్ గోన్ హ్యావ్ వీఆర్ నాట్ గోన్ టు సీ ద చేంజ్ ఇమీడియట్లీ. ఇట్స్ గోన్ టు టేక్ టైమ్. ఇది ప్రతి దానికి కూడా ఒక ప్రాపర్ వేగా మనం మోల్డ్ చేయాలి. ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ షుడ్ ఫార్మ్. లైక్ ఇప్పుడు యూత్ అఫేర్స్ అని ఒకటి డిపార్ట్మెంట్ ఉంటుంది, బట్ జనరల్గా యూత్ అఫేర్స్ ఇస్ కంబైన్డ్ విత్ స్పోర్ట్స్. I want youth affairs to be totally different. ఒక యూత్ అఫేర్స్ ని సెపరేట్ గా ఒక వింగ్ పెట్టుకొని యూత్ అఫేర్స్ అని చెప్పి ఒక 70 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొచ్చి అందులో పెద్ద మనిషి కాదు సార్, ఒక ఇంటెలెక్చువల్ కి లేకపోతే ఒక యంగ్ పర్సన్ కి షుడ్ బి అ కాంబినేషన్. సి జనరలీ వాట్ ఐ ఫీల్ ఇస్, ఇప్పుడు యువతలు అన్ని చోట అన్ని యువతలు ఉంటే కూడా నడవదు. కొన్ని చోట షుడ్ బి కాంబినేషన్. ఇప్పుడు మీరు ఒక డిపార్ట్మెంట్ తీసుకోండి, డిపార్ట్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు, అసోసియేట్స్ ఉంటారు, జూనియర్ రెసిడెంట్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఏ విధంగా మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో యూ హ్యావ్ అ ప్రాపర్ కాంబినేషన్. ఇదే కాంబినేషన్ మన పొలిటికల్ ఫర్మ్ ప్లాట్ఫామ్ లో కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను కాదు, మీరు ఒక నిమిషం, ఐ వాంట్ టు కంప్లీట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు పొజిషనింగ్, ఇప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా, ఈ ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ కానీ వాళ్ళ లీడర్స్ కానీ లేకపోతే ఏబీ వాళ్ళందరికీ తీసుకొని మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఓన్లీ డ్యూరింగ్ ఫెస్టివల్స్ లేకపోతే ఏదో ఈవెంట్స్ లేకపోతే ఒక క్యాంపెయినింగ్, దీనికే మనం వాళ్ళకి ప్రోత్సాహం చేస్తాం. కానీ నా ఒపీనియన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ బీయింగ్ అ న్యూట్రల్, ఐఎమ్ టాకింగ్ ఫర్ ద స్టూడెంట్స్, ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కార్పొరేటర్కి ఒక డెప్యూటీ కార్పొరేటర్ అని ఒక డెసిగ్నేషన్, ఒక పొజిషన్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్, ఓకే, అండ్ దట్ డెప్యూటీ కార్పొరేటర్ షుడ్ బి ద యంగ్ వన్ and the senior corporator should be a senior. ఆ కాంబినేషన్ చట్టసభలో కూడా ఉండాలి కదా అన్నది కదా చర్చ ఇక్కడ. చట్టసభలో కూడా కాంబినేషన్ ఉండాలి కదా. మురళి గారు, this combination ఉండాలి కాదనట్లేదు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి from the ground level. ఇప్పుడు ఇది ఇట్స్ లైక్ a tree అండి. ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం గారు డైరెక్ట్ గా ఏం చేయలేరు, పిఎం గారు డైరెక్ట్ గా ఏం చేయలేరు. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్. సర్పంచ్ నుంచి, ఉప సర్పంచ్ నుంచి, కార్పొరేటర్స్ నుంచి, కౌన్సిలర్స్ నుంచి. ఇప్పుడు ఎట్లా మనం ఫీమేల్ రిజర్వేషన్ అని చెప్తున్నామో, ఉమెన్ రిజర్వేషన్ చెప్తున్నామో, అదే విధంగా యువతలకి కూడా give them a post which is next to the senior.